వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. 100 రోజులు కాస్త 120 రోజులు దాటిందని, ఎక్కడ పోయింది హామీల గ్యారంటీ అని ప్రశ్నించారు. అందుకే ఎల్లుండి అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్దకి తాను వస్తానని, సీఎం రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 లోపు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని అమరవీరుల సాక్షిగా రేవంత్ ప్రమాణం చేయాలని కోరారు. ఒకవేళ ఆగస్టు 15 లోగా అన్ని హామీలను అమలు చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ తిరిగి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ప్రమాణం చేస్తానన్నారు. ఒకవేళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి, నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్లు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాధలాడతలేదు, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం